కందుకూరు పట్టణంలో 35 సంవత్సరాల క్రితం నిర్మించిన డ్రైనేజ్ కాలువలు, అనేక రోడ్లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని, వాటి స్థానంలో కొత్తవి నిర్మించే పనులు మొదలు పెట్టామని, మున్సిపాలిటీ సంపూర్ణ అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు తగినట్లుగానే కందుకూరు చరిత్రను మార్చేలా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరులోని పలు వార్డుల్లో 1,91,00,000 నిధులతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఇంటూరు శంకుస్థాపన చేశారు. హజ్మల్ హుస్సేన్ హాస్పిటల్ వద్ద శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే అయిన ఈ 22 నెలల కాలంలో మున్సిపాలిటీ పరిధిలో 120 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో పనులు జరుగుతున్నాయన్నారు. రాబోయే 3 ఏళ్లలో ఊహించలేని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతాయని, వేగంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీల్లో ఒకటిగా కందుకూరును తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి తెలిపారు. పట్టణంలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, ప్రధాన రోడ్ల విస్తరణ పనుల్లో ఎక్కడా రాజీ పడటం లేదని, ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనులు చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు అన్నారు. వ్యాపారులు, పట్టణ ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనూష, డిఈ గణపతి, పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, రూరల్ అధ్యక్షుడు పుస్తారెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, అన్నా క్యాంటీన్ చైర్మన్ ఉన్నం కొండలరావు, రాష్ట్ర విశ్వబ్రహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, పార్టీ నేతలు కోనం నరేంద్ర, వడ్డిళ్ల రవీంద్ర, మొరారిశెట్టి సుధీర్, కోట నరసింహం, కొత్త వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, కంకణాల వెంకటేశ్వర్లు, తాత లక్ష్మీనారాయణ, గుల్ల మల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.